నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ వీటన్నిటికీ అదే పేరు. ఈ మొలలు, పైల్స్ రావడానికి మూల కారణమే మలబద్ధకం. మలబద్ధకము రావటానికి గల కారణం ఏంటంటే మనము నీరు తక్కువ తాగటం. వేసవి కాలంలో 3 నుంచి 5 లీటర్ల నీళ్ళు తాగాలి. వర్షాకాలంలో, శీతాకాలంలో కూడా 3 లీటర్ల నీళ్ళు తాగాలి. ఈ తాగే నీళ్లు కూడా వడపోసి కాచి చల్లార్చిన గోరువెచ్చటి నీళ్లు. నిద్ర లెగవగానే 1 లీటరు, యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయగానే మరొక లీటర్, 2 లీటర్లు ఉదయాన్నే తాగేస్తే గోరువెచ్చటి నీళ్ళు ఈ మలబద్ధకం పోతుంది. మనం తీసుకునే ఆహార పదార్థాలు, భారతదేశంలో మనము అలవాటు ప్రకారం ప్రతిరోజు ఒక్కసారి ఉదయం తప్పనిసరిగా మల విసర్జన జరగకపోతే ఇక ఆ రోజు ఏదో అయిపోయింది, అనారోగ్యం వచ్చేసింది, అస్వస్థత వచ్చేసిందని ఆందోళన చెందుతుంటారు. కొంతమంది భారతదేశంలో ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, సాయంత్రం ఒకసారి, 2 సార్లు అవుతుంటుంది. 2 సార్లు కూడా తప్పులేదు. మీ శరీర తత్వాన్ని బట్టి 2 సార్లు వెళ్ళటం అనేది ఏమీ తప్పులేదు. పాశ్చాత్య దేశాలలో, అమెరికాలో వాళ్ళు వారానికి 2 రోజులు వెళ్తారు, ప్రతి 3 రోజులకు ఒకసారి వెళ్తారు. చాలా వింతగా ఉంది కదా మీకు. రోజు మలబద్ధకం, రోజు మల విసర్జన చేయకపోతే అనారోగ్యం అని అనుకుంటారేమో. వాళ్ళకి 3 రోజులకు ఒకసారి చాలు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మాంసాహారం తింటారు. వాళ్ళు శాకాహారం ఎప్పుడో తింటుంటారు. అక్కడ పాశ్చాత్య దేశాలు, అమెరికాలో శాకాహారం చాలా ఖరీదు ఎక్కువ. మాంసాహారం కంటే శాకాహారం 4 రెట్లు ఖరీదు ఎక్కువ ఉంటుంది. అన్నీ కూడా వాళ్ళకి పండవు. ఇతర దేశాల నుంచి మొత్తం దిగుమతి చేసుకోవాలి. మనకు అన్నీ పండుతాయి. ఇక్కడ మనకు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పుష్కలంగా మనకు దొరుకుతాయి. వాళ్ళకి ఏ దొరకవు. అంత మంచు దేశాలు కదా. మా ఆసియా ఖండం నుంచి మనలాంటి దేశాలు ఎగుమతి చేస్తేనే వాళ్ళకి. అందుచేత వాళ్ళకి వారానికి 2 సార్లు అయినా సరిపోతుంది. మాంసాహారం అధికంగా తినే వాళ్ళకి, తక్కువ శాకాహారం తినే వాళ్ళకి మలబద్ధకం ఉంటుంది. ఈ మలబద్ధకము వల్ల బుడిపిల్ల బయటకు వస్తాయి. ఈ పైల్స్లో కూడా గ్రేడ్స్ ఉన్నాయి. మొదటి గ్రేడ్ పైల్స్ అంటే అవి లోపలే ఉంటాయి, బయటికి రావు, బయటికి కనపడవు. మల విసర్జన చేసే సమయంలో రక్తం చుక్కలు చుక్కలుగా పడుతూ ఉంటుంది. ఇక 2వ గ్రేడ్ అంటే అది మల విసర్జన సమయంలో బయటకు వస్తుంది, దాని అంతర్గతే లోపలికి వెళ్ళిపోద్ది, చుక్కలు రక్తం పడుతుంది. ఇక 3వ గ్రేడ్ అంటే మొలలు మల విసర్జన సమయంలో బయటకు వస్తాయి, బయటకు వచ్చి మల విసర్జన పూర్తయినా లోపలికి వెళ్ళవు, కొంచెం ఏలు పెట్టి తోసేస్తే లోపలికి వెళ్ళిపోతాయి. ఇక 4వ దశ ఉంది, 4వ గ్రేడు. ఇక బయటకు వచ్చి ఉండిపోతాయి, బుడుపులు ఉంటాయి, బయట ఉండిపోతాయి. అవి అప్పుడప్పుడు రక్తం కారుతూ ఉంటుంది. ఇక అది ఏళ్ళు పెట్టి నెట్టినా లోపలికి వెళ్ళదు. ఈ మొదటి దశ, 2వ దశ అవి మలబద్ధకాన్ని మనము నయం చేసుకుంటే వాటంతరికి అవే తగ్గిపోతాయి. ఈ 3వ దశ, 4వ దశ, 3వ గ్రేడు, 4వ గ్రేడ్ ఉన్నప్పుడు దీనికి రకరకాల చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి.